ప్రభు అయిన యేసుక్రీస్తులో చేరవలసిన ప్రియులందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బుధవారపు తరగతి కంప్లీట్గా తర్ఫీదు తరగతి అంటే ఎవరు పేర్లు ఇవ్వని కారణాన్ని బట్టి తరగతి మళ్ళీ నాకే రావడం జరిగింది. తర్ఫీదు తరగతిలో తర్ఫీదు ఇస్తాము ఉచితంగా అంటే నిజంగా అది విలువ లేకుండా పోతుంది. దేనికైనా ఒక రేట్ ఫిక్స్ చేస్తే ఆ రేట్ను బట్టి దానికి విలువ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇది ఉచితంగా అందించే కార్యక్రమం కాబట్టి మనలో చాలా మందిని చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఆసక్తి కనపరచట్లేదు. అందుని బట్టి మళ్ళా యథాప్రకారంగా తరగతి మామూలు బైబిల్ తరగతి అయిపోయింది. మనకు తెలుసు, మనం ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ప్రార్థన అంటే ఏంటో మనకు బాగా తెలుసు. ప్రార్థన అంటే దేవునితో ఒక మనుష్యుడు మాట్లాడడం అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనుషులతో మాట్లాడేటటువంటి పని కూడా మనకు తెలుసు. అది ఆయన గ్రంథాన్ని చదవడం ద్వారా మనిషితో దేవుడు మాట్లాడతాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తెలుసు, మాట్లాడడం అనేటటువంటి కమ్యూనికేషన్ అనేటటువంటిది నిరంతరము జరుగుతూ ఉంటేనే మనిషికి మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతూ ఉంటాయి. మా ఆఫీస్లో డాక్టర్ ఉన్నాడు. ఆయన రాగానే మేమందరం గుడ్ ఈవినింగ్ సార్ అన్నారు. సాయంత్రం అయితే మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. ఏ వ్యక్తి అయితే ఈ కమ్యూనికేషన్ చేయకుండా ఉంటాడో అతను ఎలా ఫీల్ అవుతాడంటే, ఓహో ఇతను నా మీద కోపంగా ఉన్నాడేమో, అందువల్ల నేను కనిపించినా కూడా, నేను ఒక డాక్టర్ని అయ్యింది ఇతనికి కనిపించినా కూడా ఇతని స్థాయి నాకన్నా తక్కువైనా కూడా ఇతను నన్ను విష్ చేయట్లేదని అంటే అర్థం ఏంటి అని అంటే నా మీద పగపెట్టుకోమన్నాడు అని. ఇది చాలాసార్లు స్టాఫ్కి చెప్పడం ప్రారంభించాడు ఆయన. మీరు వచ్చినప్పుడు నన్ను విష్ చేయట్లేదు వీళ్ళు అని మేనేజ్మెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే, ఒక మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు యథాప్రకారంగా కొనసాగుతున్నాయా అని అనడానికి నిద్ర లేయగానే గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం, ఈవినింగ్ అనిపిస్తే గుడ్ ఈవినింగ్ చెప్పుకోవడం అంటే ఇదిగో నీకు నాకు మధ్య ఎలాంటి భేదాలు లేవు అని తెలియజెప్పడానికి ఒక హింట్ గుర్తుగా అది మనకు ఉపయోగపడుతుంది. ఈ కమ్యూనికేషన్ లేదనుకోండి, మనుషుల మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఎంత దూరం అంటే, ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాలే, లేకపోతే నేను మాట్లాడితే ఆయన మాట్లాడ్డా, ఇలాంటివి దెబ్బతినిపోతూ ఉంటాయి అన్నమాట. ఎంత దూరం వెళ్ళిపోతాయనంటే ఇక జీవితంలో ఎప్పుడు మాట్లాడుకోనటువంటి స్థితికి చేరుతుంది. కానీ దేవునితో అలాంటి పరిస్థితి కాదు మనది. ఇప్పుడు మనుషులు చాలా దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మధ్య సన్నిహిత బాంధవ్యాన్ని పెంచడానికి ఏమో ఈ టెక్నాలజీ పెరిగినటువంటి తర్వాత ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు అనేటటువంటివి వచ్చేసాయి. ఎక్కడో దుబాయ్లో ఉన్నా, ఎక్కడో అమెరికాలో ఉన్నా, ఎక్కడ ప్రపంచంలో మరెక్కడున్నా కూడా ఓ ఇంటర్నెట్ కాల్ ద్వారా ఏం జరుగుతుందంటే ఒక 5 నిమిషాల్లో మనం మాట్లాడుకునేటటువంటి స్థితి, ఏదో మనకు దగ్గర ఉన్నట్లుగా, ఇంకా టెక్నాలజీలో మనం చూసుకుంటూ మాట్లాడే విధంగా ఈ పరిజ్ఞానం అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఒక మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలను మెరుగుపరిచేది ఏంటంటే మాటలు. ఇప్పుడు ఆలోచించండి, దేవునికి మనిషికి మధ్య ఓ రైట్ రిలేషన్షిప్ కొనసాగుతూ ఉండాలంటే నిరంతరం ఈ మాటలే ప్రామాణికం, ప్రధానమైనటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవునితో నువ్వు మాట్లాడటం అనే కార్యక్రమం ప్రార్థన ద్వారా, దేవుడు మనతో మాట్లాడటం అనేటటువంటి కార్యక్రమము వాక్యం ద్వారా, ఇవి రెండు నిరంతరము జరుగుతూనే ఉండాలి. జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించేవాడుగా, దేవుని యొక్క మాటలు మనం చదువుకున్నప్పుడు వాటిని పాటించేటటువంటి వాళ్ళగా, ఎక్కడ ఇబ్బందులు జరగకుండా మన
సాన్నిహిత సంబంధం కొనసాగుతూ ఉంటుంది. ఇకపోతే అప్పుడప్పుడు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు ఉదాహరణకి ఫోన్లోనే మాట్లాడుతున్నాం అనుకోండి. కొన్నిసార్లు మనకి కావలసినటువంటి వాళ్ళతో మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు మరొకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చేసినటువంటి కాల్ ఏమైపోతున్నాయంటే వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతాం. మీరు కొంచెం పక్కన నుండి అవతల వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అన్న సందర్భం మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇకపోతే కొన్నిసార్లు రాత్రి 11 లేకపోతే 12 అయినా కూడా మనం మన ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడానికి సాహసించాం. ఎందుకంటే నిద్రపోతూ ఉంటారు కాబట్టి. ఏది అత్యవసరమైనదని తలిస్తే తప్ప నిజానికి మనం కూడా మన ఇంట్లో వాళ్ళతో నైట్ 1 గంట కానీ 12 కానీ 1, 2 గంటలకు కానీ మనం మాటలు అంటే ఫోన్లో చేయడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే ఈ సంగతి చెప్పడానికి ఇంత రాత్రిపూట నన్ను డిస్టర్బ్ చేయాలా అని. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కొన్ని సమయాల్లో ఒక మనిషి మరొక మనిషికి చేయడానికి ఎంగేజ్ అనేటటువంటి ప్రాబ్లం వస్తుంది. ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడడానికి సమయం అనేటటువంటిది కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. అయితే దేవునితో మాట్లాడడానికి ప్రపంచంలో నువ్వు నెల్లూరులో చేరి నువ్వు ప్రార్థన చేసినా, అమెరికాలో చేరి ఇంకొక అతను ఇదే టైంకి అక్కడ ప్రార్థన చేసినా కూడా ఎక్కడ ఏమైనా ఎంగేజ్మెంట్ ఏమైనా వస్తుందా? ఎంగేజ్ అనేటటువంటి ఏమైనా వస్తుందా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వినడు, ఇదిగో దేవుడు కొంచెం బిజీగా ఉన్నాడు, మీరు మళ్ళా మాట్లాడండి అనేటటువంటిది ఏమైనా వాయిస్ వినిపిస్తుందా? అంటే లేదు. దీన్ని బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి దేవునితో ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా, ఎప్పుడు ప్రార్థన చేయాలన్నా కూడా ఒక సమయం అంటూ ఏదీ లేదు. పలానా సమయంలోనే మీరు మాట్లాడాలండి అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ దేవుని దగ్గర మనకి కనపడవు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మందికి 800 కోట్ల మంది ఒకేసారి ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆ ప్రార్థనను వింటాడు. 800 కోట్ల మంది వాళ్ళ ఇష్టం వచ్చిన సమయంలో, అది నైటా డేనా లేకపోతే మిడ్ నైటా ఏదైనా కూడా మీరు తీసుకోండి, ఏ టైంలో అయినా మీరు ప్రార్థన చేసినా కూడా ఇదిగో దేవుడు బిజీగా ఉన్నాడు మళ్ళా చేయండి అనేటటువంటి వార్త మనకి ఇది కదా. ఆ మధ్య ప్రాతకాల ప్రార్థన టీం అనేటటువంటి వాళ్ళు చేసినారు. అంటే వాళ్ళు ఏమైందంటే ఉదయాన్నే ప్రార్థన చేయాలి ఒక టీమ్గా 5 నుంచి 6 గంటల వరకు ఒక టైం, మరొక టీము సాయంత్రకాలపు ప్రార్థన టీం. అంటే ఒక టీములుగా చేరిపి మనం అందరం ఒకే టైంలో ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ ఇలా ప్రార్థన చేసేటటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. అందువల్ల మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవునితో ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా సమయం అనేటటువంటిది చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎంతమంది ప్రార్థన చేస్తున్నా ఒకేసారి ప్రార్థన చేస్తున్నా కూడా ఎక్కడా కూడా మనకి ఎంగేజ్ అనేటటువంటిది రాదు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఏమని చేయాలి, చేసేటటువంటి వాళ్ళకు ఉండవలసినటువంటి క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని ప్రార్థన అనేటటువంటిది ఏంటో గత వారంలో అంటే నా తరగతి ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు కూడా ఇదే ప్రార్థన కూర్చున్నటువంటి ఆలోచనతో దేవుడు ఎవరి ప్రార్థనను మెచ్చాడు అనేటటువంటి ఆ ప్రార్థనను మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు వాళ్ళ ప్రార్థనలో మనకి కనిపిస్తున్నటువంటిది ఏంటో మనకంటూ కొంత అవగాహన కలిగినప్పుడు, ఆ అవగాహనతో ఎవరైతే దేవుడు మెచ్చినటువంటి ప్రార్థన చేశారో వారి యొక్క ప్రార్థనను మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మన ప్రార్థన కూడా క్వాలిటీ కలిగినటువంటి ప్రార్థనగా ఉంటుంది. మన ప్రార్థన కూడా దేవుడు మెచ్చుకునేటటువంటి ప్రార్థన అవుతుంది. అంతే కదా. టాప్ 10లో మొదటి ర్యాంకులో ఒకడు పాస్ అయినాడు అనుకోండి, ఎందుకు మీడియా వాళ్ళందరూ వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు? ఎందుకు అతన్ని తీసుకొచ్చి మిగిలినటువంటి విద్యార్థులతో మాట్లాడిస్తారు అని అంటే ఆ మొదటి స్థానానికి రావడానికి గల కారణాలు ఏంటో అతను వివరిస్తే అదే పద్ధతిని మిగిలిన విద్యార్థులు కూడా పాటిస్తారనేది వాళ్ళ యొక్క ఆలోచన. అప్పుడు వీళ్ళు కూడా ఆ మొదటి ర్యాంకు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఇందులో
నచ్చినటువంటి మెచ్చినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన మొట్టమొదటగా ఎవరికి చేశారు అనేటటువంటి ఆలోచన మనం ఆలోచించగలిగితే, భూమి మీదకు పంపబడినటువంటి యేసు ప్రభుల వారు పరలోకపు సంగతులను గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. అనాది కాలం నుంచి మరుగైనటువంటి సంగతులు తెలపడానికి యేసు ప్రభుల వారు వచ్చారు. పాత నిబంధన మలాకీ గ్రంథం వరకు ఏ సంగతులైతే ఉన్నా అందుకు మించినటువంటి సంగతులను తెలియజేయడానికి ఈ లోకానికి యేసు ప్రభుల వారు పంపబడ్డారన్న సంగతి మనకు తెలుసు. ఆయన భూమి మీదకి వచ్చి మనిషి ఆకారంతో భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆ బ్రతుకులో అనేకమైనటువంటి పరలోకపు సంగతులు మనకు తెలియజేశాడు. అందువల్ల పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి మనుష్య కుమారుడే తప్ప మరలా పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు లేడు, పరలోకం నుండి దిగినటువంటి వాడు లేడు. అందువల్ల ఏ వ్యక్తి అయితే పరలోకం నుంచి దిగాడో ఆ వ్యక్తికి ఏ లోకపు సంగతులు బాగా తెలుసు? పరలోకపు సంగతులు బాగా తెలుసు. మనం కూడా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుల వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు కాబట్టి భూమి మీదకి వచ్చినటువంటి ఆయన్ని మనం ఫాలో అయిపోతే పరలోకపు సంగతులు కూడా మనకు తెలుసుకోవచ్చు. ఆయన ఎలాగైతే మరలా పరలోకానికి వెళ్ళాడో అలా వెళ్ళడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అందుకని భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ప్రార్థన అనేటటువంటి దాని విషయంలో మీరు ఎవరికి చెయ్యాలి అనేటటువంటి మాటతో ఆయన చెబుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థన చేయునప్పుడు అన్నాడు. చూసారా, మన అంశం ప్రార్థన కాబట్టి ప్రార్థన అంటే ఏంటో తెలుసుకున్నాం. మాట్లాడటం అనేటటువంటి కార్యక్రమం ఏదో మనం ఆలోచన చేస్తున్నాం. అలాంటి ప్రార్థన గురించి యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అన్నాడు. అసలు ఈ పద్ధతిని ఏ క్రైస్తవుడైనా దీన్ని పాటిస్తున్నాడా? ఏ క్రైస్తవుడైనా అంటే ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గదిలోనికి వెళ్ళాలంట, తలుపు మూయ. ఎందుకు అంత చిన్న పాయింట్ కూడా రాయిస్తున్నాడు దేవుడు? మీరు ఆలోచన చేయండి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అన్నాడు. అంటే ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలి యేసు ప్రభువు వారు చెప్తున్నారు? తండ్రికి చేయాలి అని చెప్తున్నాడు. క్లియర్గా చెప్తున్నాడా లేదా? ఈ మాట యేసు ప్రభువు వారి మాటలే. యేసు ప్రభుల వారే ఏం చేస్తున్నారంటే ఇదిగో రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఇక్కడ తండ్రి అంటే ఎవరు? అదే మన ఆత్మలకు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. ఏ యెహోవా దేవుని గురించి ప్రారంభం నుంచి రాయబడిందో ఆ దేవునికి ప్రార్థన చేయడం అనేటటువంటిది ఇక్కడి నుంచి కాదు ప్రారంభమైంది. ఆల్రెడీ పాత నిబంధన నుంచి కూడా ఈ ప్రార్థన చేయడం అనేటటువంటిది ప్రారంభమైంది. ఒకసారి 4వ అధ్యాయం ఆదికాండం 26వ వచనాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. షేతుకు కుమారుడు పుట్టాడంట, అతనికి ఏనోషు అని పేరు పెట్టారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే తండ్రికి ప్రార్థన చేయడం అనేటటువంటి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైందంట? ఆదికాండంలోనే ప్రారంభమైంది. అంటే నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో ప్రార్థన ఎవరికి ప్రారంభిస్తున్నారు అని అంటే, కొన్నిసార్లు ప్రార్థన చేయడం అనేటటువంటిది కూడా, ప్రార్థించడం అనేటటువంటి ఈ పదాన్ని తీసుకొని ఓ హెడ్ మాస్టర్కి ఏదైనా సర్టిఫికేట్ల కోసం లెటర్ రాసేటప్పుడు కానీ, లేకపోతే ఒక కలెక్టర్కి ఏదైనా ఒక నివేదికను మనం సమర్పిస్తున్నప్పుడు కానీ, మా ప్రాబ్లమ్స్ ఇవి అని సమర్పించేటప్పుడు కూడా చివరి పదాన్ని ఏం వాడుకుంటామో తెలుసా? అధికారుల వారిని ప్రార్థిస్తున్నాము, మాకు ఫలానా పని కావాలని అధికారుల వారిని మేము ప్రార్థిస్తున్నాము అని ఇట్లు అని మన సంతకాలు పెడుతూ ఉంటాం.
నిజానికి ప్రార్థించడం అనేటటువంటి ఈ పదం ఉందే, ఇది బయట ఎక్కడ మనం వాడడానికి ఎంత మాత్రం వీలు లేదు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఎవరికి చేయాలి? తండ్రికి మాత్రమే చేయాలి. ఇది యేసుప్రభుల వారి యొక్క ఆలోచన. అంతేకాని ఓ అధికారికి నేను ప్రార్థన చేస్తున్నానని అన్నాం అనుకో, ఏమైపోతుంది? ప్రార్థనకు ఉన్నటువంటి విలువ కాస్త పోతుంది. నువ్వు అతన్నేంది ప్రార్థించడం, అతనికి ఏంది ప్రార్థన చేయడం అనేటటువంటి, అంటే తండ్రిని వదిలిపెట్టి ఒక అధికారికి ప్రార్థించడం ఏంటి అన్న భావంలోకి వెళ్ళిపోవాలి. అందుకని ఎప్పుడు కూడా మనం రాసేటటువంటి అధికారులకు ఏదైనా వినతి పత్రాలు ఇచ్చేటప్పుడు ప్రార్థించడం లేకపోతే ప్రార్థన చేయించడం అనేటటువంటి పదాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం వాడడానికి లేదు. ఎక్కడ వాడాలి ఈ పదం అని అంటే, తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయనప్పుడు మాత్రమే ప్రార్థన అనేటటువంటి పదాన్ని. సో ఇప్పుడు మనం ఆలోచించగలిగితే ప్రార్థన ఎలా చేయాలని చెప్తున్నాడు అని అంటే, రహస్యమందున్నటువంటి నీ తండ్రికి అని. మనకు తెలుసు సెల్ ఫోన్లు రాకముందు, సెల్ ఫోన్లు అనేటటువంటి మన జేబుల్లోకి రాకముందు అటుపక్క కొన్నిసార్లు ఎస్టిడి బూతులను మీరు చూసే ఉంటారు. కొన్ని దగ్గర రూపాయి కాయిన్స్ బాక్స్ మనకి కనిపించేవి. ఈ ఎస్టిడి బూతులు ఏదైతే ఉన్నాయో ఆ ఎస్టిడి బూతుల దగ్గర 4-5 ఫోన్లు పెట్టుకుని ఒక వ్యక్తి కూర్చో ఉంటాడు. ఏ ఫోన్లో ఏ వ్యక్తి ఎంతసేపు మాట్లాడుతున్నాడో రీడింగ్ అవుతుంటుంది, బిల్ ఇస్తాడు, ఎంతవరకు మాట్లాడామన్న సంగతి గురించి ఛార్జ్ చేస్తాడు. ఈ ఎస్టిడి బూతుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్ ఉంటుంది. మరలా ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్ అంటే జనరల్గా ఇతర ముందు కూర్చొని మాట్లాడుకునేటటువంటి ఫోన్లు ఉంటాయి, బహిరంగ ఫోన్లు. కానీ కొన్ని ఫోన్లు మాత్రం ఎక్కడ ఉంటాయంటే ఆ పక్క గదిలో ఉంటాయి. దానికి ఎలా ఉంటుందని అంటే, అవతల వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలు యువతలకు వినపడకుండా ఉండేటట్లుగా క్లోజ్డ్ సర్క్యూట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఆ రూమ్లోకి వెళ్ళినటువంటి అతను ఎవరితో మాట్లాడాలన్నా కూడా అవి రహస్యంగానే ఉంటాయా? అవును, రహస్యంగా మాట్లాడుకోవడానికి అలాంటి గదులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు దేవుడు కూడా తనతో మాట్లాడేటటువంటి ఒక విధానాన్ని గురించి మాట్లాడుతూ లేకపోతే చెబుతూ, రహస్యమందున్నటువంటి నీ తండ్రికి ఎలాగైతే ఎస్టిడి పీసీఓ అనేటటువంటి ఈ అంగంలో ఒక రూము ప్రైవసీగా ఉంటుందో, ఇక్కడ కూడా మన తండ్రితో మనం మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి ఒక ప్రైవసీని మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇకపోతే ఈ ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి చేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనకి వచ్చింది కదా, తండ్రికి ఎవరి ద్వారా చేయాలి ప్రార్థన అనేటటువంటి ఆలోచన కూడా మనం ఆలోచించవలసినటువంటి ఉంది. అంటే ప్రార్థన చేయడం అనేటటువంటిది తండ్రికి చేయాలి. తండ్రికి చేస్తున్న ప్రతిసారి ఎవరి ద్వారా చేయాలనేటటువంటి మాటల గురించి కూడా లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఆలోచించాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట అన్నాడు. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట, యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి అదిగో తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అన్నాడు. ఎవరి పేరుతో చేయమన్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అన్నాడు. అంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నా, ప్రార్థనను జరిగించడం అన్నా ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు పేరట అన్నాడు. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనను మనం ఏం చేయాలి? ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నాడు. ఎందుకు యేసు ప్రభుల వారి పేరటే చేయాలి? యేసు ప్రభుల వారి పేరటే ఎందుకు చేయాలి? మనం యేసు ప్రభుల వారి పేరటే ఎందుకు చేయాలంటే, ఇటు నరులకు ఇటు దేవునికి మధ్యవర్తి ఎవరు? చూసా, క్రీస్తు యేసును నరుడు. అంటే దేవునికి నరులకు మధ్య అనుసంధానంగా, అంటే ఒకప్పుడు మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చచ్చిపోయినటువంటి వారమై ఉన్నప్పుడు యేసు అనేటటువంటి ఒక ఆయన తాను చిందించినటువంటి రక్తం ద్వారా, తాను అనుభవించినటువంటి శిలువ యాగం ద్వారా
మనుషులను దేవుని పిల్లలైనటువంటి మనుషులను మళ్ళా దేవుని దగ్గరకు చేర్చినటువంటి వ్యక్తి కాబట్టి. సాధారణంగా మనం నోకియా వాళ్ళు ఫోన్ మనకు తెలుసు కదా, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? కనెక్టింగ్ ద పీపుల్. అంతేనా? కనెక్టింగ్ ద పీపుల్. ఎవరు కనెక్ట్ చేస్తున్నారు పీపుల్ని అంటే నోకియా అనేటటువంటి మా సంస్థ మనుషులను దగ్గర చేస్తున్నా అన్నారు. మనుషులకు దగ్గర చేసేది నోకియా అనేటటువంటి సంస్థ అంట. వాళ్ళు ఎలా దగ్గర చేస్తున్నారు? మనుషులకు మధ్య ఫోన్ ద్వారా. అంటే మా ఫోన్ మీరు కొనుక్కొని నెట్ మీరు టెలిఫోన్ బిల్లు కానీ కట్టుకుంటే మేము మిమ్మల్ని ఏం చేస్తాం? మనుషులు మేము ఏం చేస్తాం? దగ్గర చేస్తాం. అంటే కనెక్టింగ్ ద పీపుల్. నోకియా కనెక్టింగ్ ద పీపుల్. ఇప్పుడు ఆలోచించి, ఒక మనుషులకు దగ్గర చేయడం గొప్ప, ఒక మనిషిని దేవునికి దగ్గర చేయడం గొప్ప. మనుషులకు దగ్గర చేయడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ కనెక్టింగ్ ద పీపుల్ అనే ఒక మనిషిని దగ్గర చేసి మనుషుల మధ్య విభేదాలు పెట్టింది కూడా ఎవరు? అంతే కదా. నువ్వు ఫోన్లో అలా మాట్లాడావు, నీ ఫోన్లో ఈ మాటలన్నీ నేను రికార్డ్ చేశాను, ఇవన్నీ ఆల్రెడీ మనుషులకు మధ్య ఏమైపోతాయి? గొడవలు వచ్చేస్తాయి. ఆల్రెడీ దేవునితో మనకి సంబంధ బాంధవ్యాలు సరిగా లేనప్పుడు, వైరము మనల్ని వైఫై లాగా చుట్టుకుని ఉన్నప్పుడు, యేసు ప్రభు అనేటటువంటి నరుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచిస్తే, 2వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15. ఇట్లు సంధి చేయొచ్చు. సంధి అంటే కనెక్టింగ్ ద పీపుల్ అన్నమాట. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు. ఇద్దరు అంటే ఎవరంటే ఇక్కడ ఒకవైపు ఇద్దరు ఆయన అంటే ఎవరంటే ఇటు ఇశ్రాయేలీయులు ఇటు అన్యులు అని అర్థం. వాళ్ళిద్దరిని సంధి చేసినటువంటి ఇద్దరిని ఒకటిగా చేసి, ఆ ఒకటిగా అయినటువంటి వారిని మళ్ళీ ఇప్పుడు ఎవరితో సంధి చేస్తున్నాడు? దేవునితో సంధి చేస్తున్నాడు. ఈ సందర్భాన్ని రాస్తున్నాడు. ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీళ్ళిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో అదిగో మళ్ళా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వీళ్ళని? ముందు వీళ్ళిద్దరికున్న సమస్యను తీర్చేశాడు, వీళ్ళిద్దరిని ఏకం చేశాడు. వీళ్ళిద్దరిని ఏకం చేసి తీసుకొచ్చి ఎక్కడికి మళ్ళీ ఎవరితో సమాధానం చేస్తున్నాడంట? దేవునితో సమాధానపరచవలని ఈలాగు చేశాను కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువు వారు. అంటే మనుషులకు మధ్య సంధి చేయడం మాత్రమే కాకుండా మనుషులను దేవునితో ఏం చేస్తున్నాడు? సంధి చేస్తున్నాడు. సమాధానకరమై ఉన్నాడు. ఆయనే సమాధానకరమై ఉన్నాడు. ఇంకా మనం ఆలోచించగలిగితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేతనే గాని క్రియ చేత గాని, అంటే మాట ద్వారా గాని పనుల ద్వారా గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా. అందుకో మరలా ఇక్కడ కూడా ఏ పదాన్ని వాడుతున్నాడు? మీరు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తమును ఆయన పేరట చేయండి. ఎవరి పేరట? యేసుక్రీస్తు అనేటటువంటి సమాధానపరిచినటువంటి ఆయన ద్వారా. నరులకు దేవునికి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు నరుడి ద్వారానే ఏం చేయాలి? మనం సమస్తమును ఆయన పేరట చేయాలి. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాటలు 16వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యేసు ప్రభువు వారే ఏం చెప్తున్నారో మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం.
ఆ దినమున దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. అంటే నా పేరట మీరేం చేయాలి? తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి. చాలా మంది కూడా ప్రారంభిస్తూ పరలోకమందున్న మా యేసయ్య అంటారు. మళ్ళా ముగించేటప్పుడు ఈ ప్రార్థనను యేసు ప్రభుల వారి నామంలో అడుగుతున్నాం తండ్రి అంటారు. అంటే ప్రారంభమేమో యేసు ప్రభు, ముగింపు కాడికి వచ్చేసేటప్పటికి తండ్రి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే తండ్రిని గురించి కానీ, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని గురించి కానీ, పరిశుద్ధాత్మని గురించి కానీ సరైనటువంటి అవగాహన లేదు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల మీరు ఏ వ్యక్తికైనా ప్రార్థనించి చూస్తే అతని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఎంతవరకు ఉందో మనకు అర్థమైపోతుంది. అతని జీవితాన్ని చూడాల్సినటువంటి అవసరతల ఓ చిన్న ప్రార్థనలో బైబిల్ గురించినటువంటి నాలెడ్జ్ ఇతనికి ఏమాత్రం ఉండడానికి ఒక ప్రార్థన చేయండి సరే అంటే చాలు. ఆ ప్రార్థనలో నీకు విషయం అంతా అర్థమైపోతుంది. ఆ తర్వాత నువ్వు అతనికి ఏ సంగతులు చెప్పాలో నీకు అర్థమైపోతుంది. అందుకని చాలా మంది కూడా ప్రార్థనలు చేసేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఇదిగో నిలబడండి మనం ప్రార్థన చేసుకుందాం అని అన్నప్పుడు అందరూ నిలబడతారా? ప్రార్థన చేసుకున్నప్పుడు ఇదిగో ఈ ఇంటి వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం, ఈ ఇంటికి కావలసినటువంటి ఏదైనా అవసరతలు ఉంటే తీర్చండి ప్రభు తండ్రి అని అంటున్నప్పుడు మనతో పాటు నిలబడినటువంటి మరికొంతమంది ఏమంటారు? అవును ప్రభువా, ఎస్ మై లార్డ్ అంటూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయా లేదా? అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏ పదం అయితే వాడుతున్నామో దానికి వీళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మధ్యలో వీళ్ళు ఏం చేస్తుంటారు? మళ్ళా కోరస్ పలుకుతాను, ఎస్ మై లార్డ్ అని. అవును ప్రభువా, అలాగూ చేయి ప్రభువా అన్నాం. అంటే మనం ఏ పదం వాడుతున్నామో దానికి వీళ్ళు ఏం చేస్తుంటే కోరస్ చేస్తాం. ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని మనం ఆలోచిస్తే, టీచర్ క్లాసులో పాఠం చెప్తున్నప్పుడు ఆమె చెబుతున్న పాఠాన్ని విద్యార్థులు వేసి కోరస్ పలుకుతున్నాడు అనుకో, ఏముంటది? టీచరు నోరు మూసుకొని కూర్చోాలి, చెప్పింది విను అంటది. మధ్యలో నిలబడి 2 రోజులు 4 అంటే 4 అంటా ఉన్నాడు అనుకో, బాగుంటుందా? బాగుంటుంది. అంటే ఈ కోరస్ పలికేటటువంటి అలవాటు ఈ కొత్తగా ట్రెండ్ అయిపోయింది అన్నమాట క్రైస్తవ సమాజంలో. ఎంత ట్రెండ్ అయిపోయిందని అంటే చేసేవాడు ప్రార్థన అసలు వినిపించకుండా మిగిలిన వాళ్ళందరూ, ఇప్పుడు ఆయన అంటున్నాడు కాబట్టి మళ్ళీ పక్కన ఉండేవాడు కూడా ఏమంటాడు, మళ్ళీ వెంటనే ఇతను కూడా అనుకుంటాడు అవును ప్రభు యాస్ మై లార్డ్ అంటా ఉంటాడు అన్నమాట. అంటే దీన్ని బట్టి అసలు ఏ ప్రార్థన చేస్తున్నాడో, ఏమని మాట్లాడుతున్నాడో అన్న సంగతిని గురించి మిగిలినటువంటి వాళ్ళకి సరిగా వినపడదు. ఎందుకంటే వీళ్ళ గోల ఎక్కువైపోతుంది. నిజానికి ఇన్ని మధ్యలో వీళ్ళు అవును ప్రభువా, చేసే ప్రభువా, ఇచ్చే ప్రభువా అని వీళ్ళు మాట్లాడుతుంది. అసలు ఏ పదం అయితే ఆ ప్రార్థనలో మనం పలకాలో దాన్ని వీళ్ళు పక్కన పెట్టేస్తారు. ఏ పదం పలకాలి ప్రార్థనలో మనం? లాస్ట్లో ఆమెనని పలకాలి. అది మాత్రం చెప్పరు వాళ్ళు. మిగిలిన మధ్యలో వచ్చే ప్రతి కోరస్ పదాన్ని ఏం చేస్తా ఉంటారంటే మనతో పాటుగా చెయ్యి ప్రభువా, ఇచ్చే ప్రభువా అంటుంటారు. లాస్ట్లో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి అన్నప్పుడు మాత్రం ఆ పదాన్ని వదిలేస్తారు. అంటే ఏది చెప్పాలో దాన్ని చెప్పరు, ఏది చెప్పకూడదో దాన్ని మాత్రం 10 మందికి వినిపించేటట్టు మాట్లాడుతూ ఉంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కనీసపు ప్రార్థన అవగాహన కూడా మనుషుల్లో లేదు. అంతే కదా? కనీసపు అవగాహన. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఒక ప్రార్థన అనే కాన్సెప్ట్ వీళ్ళకి ఎవరికి తెలియదు. అందుకని యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నా పేరుని మీరు ప్రార్థన చేయండి, నా పేరుని మీరు తండ్రిని ఏదడిగినా కూడా ఆయన మీకు దయచేస్తాడు. ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచించగలం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచించగలం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అన్నాడు. చూసారు, ప్రార్థన ఎవరికి చేయాలో ఒక అవగాహన ఉండాలి, ప్రార్థన ఎవరి ద్వారా చేయాలో కూడా ఒక అవగాహన ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి చెల్లించుతున్నాను. కృతజ్ఞతాస్తుతులు చేస్తావా లేకపోతే ప్రార్థన చేస్తావా? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి, యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. ఎందుకు యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలనుకున్నాము? ఆయన నరులకు దేవునికి మధ్యవర్తి కాబట్టి. ఇటు నరులను దేవునికి ఏం చేశాడు? సమాధాన పరిచాడు కాబట్టి. ఇప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళాలన్నా కూడా యేసు ప్రభువు వారు చెప్పిన మాట మనకు జ్ఞాపకం కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఎవడైనా కూడా నా ద్వారానే తప్ప అన్నాడు ఆయన కూడా. అంటే ప్రార్థన అయినా కూడా ఎవరి ద్వారా పోవాలి? యేసుక్రీస్తు ద్వారానే పోవాలి. ఆయన ఉన్నటువంటి లోకానికి ఎవరి ద్వారా పోవాలి? యేసుక్రీస్తు ద్వారానే పోవాలి. అందువల్ల యేసుక్రీస్తు ద్వారానే మనం ఏది చేసినా కూడా ఆయన పేరటే సమస్తమును జరిగించవలసినటువంటి వారమే. ఇకపోతే ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలి, ఏంటి ఆయన పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. యెహోవా హస్తము కొరచకాలేదు. అదిగో విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. అదిగో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకించకుండా ఉన్నాడు. అంటే మన దోషములు ఏమైపోయినాయంట? అడ్డంగా వచ్చేసినాయి దేవునికి. మన పాపములు ఏమైపోయినాయి? అడ్డంగా వచ్చేస్తున్నాయి. ఆ ముఖమును మరుగుపరిచెను కనుక ఆయన ఆలకించకుండా ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నాం మనము? 1 పాపములు చేస్తున్నాం, 2 దోషాలు. ఇవన్నీ అడ్డంగా వచ్చేస్తా ఉన్నాయి. అందువల్ల ఒకడు దేవునితో మాట్లాడటం అనేటటువంటి కార్యక్రమము పాపములు దోషములు లేకుండా కనుంటే ఖచ్చితంగా మన ప్రార్థన అనేటటువంటిది తండ్రి అయిన దేవుడు ఆలకిస్తాడన్నది. ఇప్పుడు చూడండి, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థన ఆలకించడం కూడా యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో చాలా క్లియర్ గా చెప్పాను. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని మనకు తెలుసు. చూసారా, ఎవరు మనం ఆలకించడానికి? దేవుడు పాపుల మనవి ఆలకించడు. పాపుతుడు పాపుల మనవి ఆలకించడు. పాప అనేటటువంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఎవరిని మనం ఆలకిస్తాడంటే ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల. అది ఎవరి ప్రార్థన అంటాడంటే దేవుడు ఎవడైనను దైవ భక్తుడయ్యుండి దేవునికి భక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల. ఎవరి చిత్తం జరిగించాలి? ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని జరిగించాలి. ప్రార్థన శిఖరాలని విన్నారా మీరు? ప్రార్థన గోపురం. ప్రార్థన గోపురంలో ఏం జరుగుతూ ఉంటది? ప్రార్థనలు జరుగుతుంటాయి. ఇంకేమైనా జరుగుతాయా? ప్రార్థనా గోపురాల్లో ప్రార్థనలే జరుగుతుంటాయి. 3 షిఫ్ట్లో పనిచేస్తారు అక్కడ మనుషులు. ఏ పని చేస్తారు అక్కడ? నెలకి 5,000 రూపాయలు శాలరీ ఉంటుంది వాళ్ళకి. ఒక్కో షిఫ్ట్లో వెళ్ళిపోయి ఆ షిఫ్ట్లో వాళ్ళకి ఏంటంటే ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆ ఫోన్లో అన్ని రాసుకుంటారు, పలానా పేరు సమస్య రాస్తారు. ఆ సమస్యను ప్రార్థన వీరులు అంటారు వాళ్ళని. ఎవరంటారు వాళ్ళు? ప్రార్థన వీరులు.
అంటే వీళ్ళకి ఆ సమస్యను వీళ్ళు ఫార్వర్డ్ చేసినప్పుడు నిరంతరం ప్రార్థన చేస్తుంటారు అన్నమాట. ఏం చేయదు అక్కడ అంటే పని జరగదు, ప్రార్థనలు మాత్రం వెళ్తుంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు ఎవరి మనం ఆలకిస్తాడు, ఎవరి మనం ఆలకించడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు. అదనమాట. ఎవడైనా దైవ భక్తుడై ఉంటే, దైవ భక్తుడై ఉండడం మాత్రమే కాదు, ఆయన చిత్తం చొప్పున కార్యక్రమాలను జరిగించేటటువంటి వాడే ఉండాలి. అప్పుడు అలాంటి వాడు ప్రార్థన చేస్తే వాని మనవి దేవుడు ఆలకించును. ఎందుకంటే దేవుని చిత్తం ఏది ఇక్కడ? ఏం చేయాలి? దేవుని చిత్తం ఓన్లీ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా దేవుని చిత్తం? కాదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన అంటే దేవునికి భక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడలా దేవుని చిత్తం ఏంటి అని అంటే, యేసు ప్రభువు వారు భూమి మీద వచ్చి దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడారు. ఏంటి దేవుని చిత్తం అని అంటే, అంతటా ఎవరునూ నశింపకుండా అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు ఇచ్చేయించుతున్నాడు. అంటే దేవుని వైపునకు ప్రతి మనుషుడు కూడా తిప్పబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నేను పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చానని యేసు ప్రభువు వారు ఎలాంటి మాట్లాడి చెప్పారు. తండ్రి యొక్క చిత్తం అంటే ఏంటి, ఏం జరిగించాలి ఈయన భూమి మీద అని అంటే, మనం ఆ పట్టణానికి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అందు నిమిత్తమే నేను పంపబడ్డాను అని మాట్లాడు. అంటే ఎక్కడ మనుషులు ఉన్నారో ఆ మనుషులకు పరలోకపు సంగతులను చెప్పి, పరలోకపు సంగతుల వైపు, పరలోకపు వైపు వారి యొక్క మనస్సులను ఏం చేయాలి? త్రిప్పాలి. దేవునితో వైరం ఉన్నటువంటి ప్రతి మనిషిని దేవునితో సమాధానపరచాలి. ఇది దేవుని చిత్తం. ఈ కార్యక్రమాన్ని జరిగించకుండా ప్రార్థన గోపురాల్లో జరుగుతున్నది ఏంటంటే, నిరంతరము 24 గంటల ప్రార్థనా శిఖరం అని పెట్టుకుంటారు. నిజానికి యేసు ప్రభువు వారు కూడా శిష్యులను వెంట పెట్టుకుని ఏకాంతంగా వెళ్ళి, అంటే రహస్యమందున్న తండ్రి దగ్గరకు వెళ్ళి ప్రార్థన జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒక రోజైతే ఇంకనూ చీకటి ఉండగానే, అంటే ఏకాంతంలోనే లేచేసి ఇంకా తెల్లారక ముందే అరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. ఎందుకు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు? రహస్యమందున్న తన తండ్రితో మాట్లాడడానికి. తెల్లారైపోయింది, యేసు ప్రభువు వారు వీళ్ళ మధ్య లేరు. వీళ్ళు ఎత్తుక్కుంటా వెళ్తాను, ఎక్కడున్నారంటే ఆయన ప్రార్థన చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాను. ప్రభువా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎంతసేపు అని అంటే, మీకు తెలుసో లేదు, నేను ప్రార్థన 2 గంటల సేపు చేసి వస్తున్నాను అన్నాడా? చూడండి ఒకసారి మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనకి సందర్భం మనకి అనిపిస్తుంది. చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుతూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఏం చెప్తున్నా అంటే, ఇంకా పెందల కడే లేచేసాడు యేసు ప్రభువు వారు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ మధ్య చేరి ప్రార్థన చేసుకోవచ్చు కదా? చాలా మంది మనం కూడా ఏం చేస్తామంటే, నిద్రకు వెళ్ళేటప్పుడు కూడా మంచం మీదే కూర్చుంటాం, అక్కడ చేరి ప్రార్థన చేస్తాం. నిద్ర లేచిన తర్వాత కనీసం కిందకి దిగి మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామన్న ఆలోచన కూడా మనకు రాదు. ఎక్కడ లేచాం అక్కడ కూర్చొని ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు చాలా ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. ఇంకా చీకటిగానే ఉందంట, చాలా చీకటి ఉండగానే బయలుదేరి వెళ్ళి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. సీమోను వీళ్ళందరూ ఎదుగుతూ వెళ్ళారు. ఏంటి ప్రభు అంటే, మీకు నిరసలేదు, నేను దాదాపుగా 2-3 గంటల నుంచి ఎక్కడ గడిపాను? ప్రార్థనలో గడిపాను అన్నాడా?
ప్రార్థన చేస్తున్న సంగతి కూడా శిష్యులతో చెప్పలేదు. వెంటనే ఏమన్నాడు ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళుదుము రండి, ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. చూసారు, అంటే రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయడం అంత రహస్యం అంటే అవును. నీ వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు కూడా గంటల తరబడి ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ నలుగురిలోకి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి? 4 మాటలే ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, 4 మాటలే ఉండాలి. నీ రహస్య ప్రార్థన దినమంతా చేసుకో, ఇబ్బంది ఏం లేదు. నిన్నెవరు ఆటంకపరచరు. దేవతతో వచ్చి సాల్లేవా ఆయన వినేసే నీ సంగతి తెలియదా, మళ్ళా నువ్వేందో ఉదయం నుంచి సాయంత్రం దాకా మోకాలు గురించి చేస్తా అని అంటారా? ఎవరు అనరు. అదో గంటల తరబడి నువ్వు ప్రార్థనలో గడుపు, అది నీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఒక 4 ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసే స్థితి ఎలా ఉండాలి అని అంటే చాలా ఇంపుగా ఉండాలి. ఎందుకు ఇంపుగా ఉండాలంటే నువ్వు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరికి వినపడగలగాలి. నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి పదము అతను విని అర్థం చేసుకుని ఇది రైటే కదా, ఇది అవసరమే కదా అన్నట్లుగా ఉండాలి. అలా అనిపించినప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్తారు? ఆమేన్ చెప్తారు. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేసినప్పుడు చివరి వ్యక్తికి అసలు వినపడదు. అందరితో పాటు ఇతను కూడా ఏమనేస్తాడు? ఆమెను చెప్పేస్తాడు. చూసారా, ఇది సరైనటువంటి విధానం కాదు. ఆమెను చెబుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? అతను చెప్పిందంతా రైట్ అని నువ్వు కూడా సాక్ష్యం ఇస్తున్నావు అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. అతను యేసయ్యా అన్నాడు అనుకో, లాస్ట్ లో నువ్వు ఏం చెప్పేస్తావు? యేసయ్యాని ప్రారంభించి చివరిలో ఏం చెప్తాడు? తండ్రి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అంటే, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అంటాడు. అంటే మొదట వాడిన పదానికి లాస్ట్ వాడిన పదానికి ఏమైనా మ్యాచింగ్ అవుతుందా? ఇవన్నీ అవు. కానీ నువ్వు మాత్రం ఏం చెప్పేస్తావు? ఆమెను చెప్పేస్తావు. అంటే ఇప్పుడు నీకు కూడా అవగాహన లేదు, ఎందుకంటే నువ్వు కూడా ఆమెను చెప్పేసావు, అలా జరుగును గాక అని నువ్వు కూడా చెప్పేసావు. కాబట్టి చాలా సింపుల్ గా అతను చేసే ప్రార్థనలు ఏకీభవించినాం అనమాట. అందుకని చాలా దగ్గరలో అంటే ఇక్కడైనా కాదు ఎక్కడైనా కూడా ప్రార్థనలో ఆమెను చెప్పాలంటే ఒక ఏముండాలంటే గట్స్ ఉండాలి. రకంగా చెప్పాలి. సాధారణంగా ఎక్కడ ఆమెను చెప్పేటటువంటి స్థితికి నేను వెళ్ళను. కారణం ఏంటంటే దాన్ని స్పష్టంగా వినాలి, ఏ పదాన్ని వాడుతున్నాడో జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోవాలి, ఇతను చేసిన ప్రార్థన కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి, ఎంత టైంలో ప్రారంభించాడు ఎంత టైంలో ముగిస్తున్నాడు అన్న సంగతిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన మొదలు పెట్టామా దాదాపు 7-8 నిమిషాలు ప్రార్థన చేశాడు అనుకో, ఈయనైతే మాట్లాడుకుంటా వెళ్తుంటాడు ప్రార్థనలో, కానీ వినేవాడు ప్రారంభంలో మన దగ్గరే ఉంటాడు మనసు. ఆ తర్వాత విస్తరించి మనం మాట్లాడుతూ ఉండడం వల్ల ఇతను మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళా ఎక్కడెక్కడో తిరిగేస్తుంది. లాస్ట్లో ఆమె అనేటప్పుడు మళ్ళీ వచ్చి ఆ మనస్సు కలుసుకుంటుంది. సో అలాంటి పరిస్థితి రాకూడదు ఎప్పుడు కూడా. అందులో ప్రార్థన అనేటటువంటిది చాలా స్పష్టంగా ఉండాలి. నేను మొదట్లో ప్రార్థన నేర్చుకునేటప్పుడు మీకు చెప్పుకునే ఉంటాను, ఓ చీటీలో రాసుకునేవాడిని ఏమని సంబోధించాలి తండ్రి అయినటువంటి దేవుడిని, పరిస్థితి ఏంటి, ఏ ప్రార్థన నాకు ఇచ్చారు, అది మొదటి ప్రార్థన అయితే ఒక రకంగా ఉండాలి, ప్రారంభపు ప్రార్థన అయితే మరొక రకంగా ఉండాలి, ముగింపు ప్రార్థన అయితే మరొక రకంగా ఉండాలి, లేదు వాక్యం కొరకు ప్రార్థన అయితే ఒక రకంగా ఉండాలి, పుట్టినరోజు ప్రార్థన అయితే ఇంకొక రకంగా ఉండాలి, సావుకు సంబంధించిన ప్రార్థన అంటే ఇంకొక రకంగా ఉండాలి. చూసారా ఎన్ని డివిజన్స్ గా ప్రార్థన అనేటటువంటిది ఉందో. ఏ సందర్భాన్ని మనం పరిగణలోకి తీసుకున్నా కూడా ఈ సందర్భాన్ని మన ప్రార్థనలో ఇంక్లూడ్ చేసి మాట్లాడగలగాలి. చాలా మంది మా బర్రికి ఏమవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి ప్రార్థన చేయండి అన్న. చాలా మంది మీకు తెలుసు కదా, టీవీలు వచ్చిన కొత్తల్లో టీవీ తెచ్చుకున్నారంటే ఆ ఆనందం అంతా ఇంత కాదు. అందులో పాస్టర్ గారికి ఫోన్ కొట్టేవాళ్ళు, మాస్టర్ గారు కొత్తగా టీవీ తెచ్చాము, ఇప్పుడు మీరు వచ్చి దేనికి, టీవీకి. బీరువా కొన్నారనుకో, బీరువాకు కూడా ఏం చేయాలి, ప్రార్థన. వాషింగ్ మిషన్ కొన్నారనుకో, వాషింగ్ మిషన్ కూడా ప్రార్థన. అంటే వస్తువుకు ప్రార్థన. మీరు బాగా ఆలోచన చేయండి. దేనికి ప్రార్థన చేయాలో కూడా తెలియదు. నూనె డబ్బా తెచ్చుకుంటారు, దేనికి ప్రార్థన చేయాలి, నూనెకి. నూనె తెచ్చుకున్న నీకు కాదు. చాలా మంది మీటింగ్కి వెళ్తుంటాం కదా మేము, పబ్లిక్ మీటింగ్.
ఆ ప్రాంతాల్లో మనుషులకు తెలీదు. ఎందుకంటే గత బోధకులంతా ఏం నేర్పించేస్తుంటారంటే నూనె తెచ్చుకోమ్మా, ఎందుకంటే నూనె రాసి ఏం చేశారంటే వాళ్ళ ప్రార్థన చేశారు. అందుకని నూనె డబ్బాలు తెచ్చుకోమంటారు. నూనె ఎందుకు తెచ్చుకోవాలో కూడా తెలియదు వీళ్ళకి. ఆ నూనె తెచ్చుకొని ఆ నూనెకు ప్రార్థన చేసామనుకో, ఆ నూనె ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు రుద్దుకుంటారంట, అప్పుడు పోతుంది అనేది వాళ్ళ నమ్మకం. అసలు నూనె ఎందుకో, నూనె ఎప్పుడు తెచ్చుకోవాలి ఈ సంగతులు తెలియదు. ఒక ఆమె కావాల మీటింగ్ అయిన తర్వాత డబ్బా తెచ్చేసింది, 5 రూపాయల డబ్బాలు. అయ్యా నూనెకి ప్రార్థన చేయండి. అమ్మ నూనెకి కాదు చేయాల్సింది, నీకు చేయమంటే చేస్తాను, నూనెకి మాత్రం నేను చేయలేను అని. అది నన్ను పిలిచిన కన్వీనర్ చూస్తున్నాడు. అంటే మేమంతా అప్పుడు దాకా దేనికి చేసాం, నూనెకి చేశాడు ఆయన అప్పుడు దాకా. ఆ తర్వాత మీటింగ్ మనకి ఛాన్స్ ఇవ్వలేదు. అంటే అది ఎందుకు అన్నానో అతనికి బాగా అర్థమైపోయింది. అంటే రెండోసారి కూడా ఇతన్ని పిలిస్తే మళ్ళా నా దగ్గరకు వచ్చే విశ్వాసం నూనె డబ్బా తీసుకొని ఇతని దగ్గరికి వెళ్తే నూనెకి నేను చేయను నీకు చేస్తాను అన్న ప్రతిసారి ఇతను ఏమైపోతున్నాడు, ఫెయిల్ అయిపోతున్నాడు. అందుకని అతను ఆలోచన వచ్చిందంటే ఇతను రానికుండా చేస్తే సరిపోద్ది కదా, ఈ ఒక్క ఛాన్స్ ఇతను, కానీ రెండో ఛాన్స్ మనకి ఇవ్వలేదు అక్కడ. ఎందుకంటే అప్పటి వరకు చేసింది నూనె కొరకు ప్రార్థన. అతను ఎవరు తెచ్చుకున్నా కూడా నూనె తెచ్చుకున్నాడా లేకపోతే ఖర్చు తెచ్చుకున్నాడా దానికి ప్రార్థన చేసి ఎక్కడ నొప్పుండి అక్కడ పూసుకో, ఎక్కడ నీ గాయం అయితే దాన్ని గుడ్డతో తుడుచుకో, ఇదనమాట ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయ పద్ధతి. నూనె డబ్బాగా అంతే, నూనె డబ్బాలు తెచ్చుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటాం. నూనె రాసి ఎప్పుడు ప్రార్థన చేయాలి? అసలు నూనె ఎప్పుడు చూడండి ఒకసారి. యాకోబు పత్రికలో ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఐదో అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 212వ పేజీ 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా, అంటే శ్రమ ఎవరికైనా వచ్చిందా, అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయవలను. ఉందా? శ్రమ ఎవరికి వస్తే వాళ్ళు ప్రార్థన చేయాలా, వేరే వాళ్ళు చేయాలా? వాళ్ళే చేయాలి. ఫస్ట్ ఎవరికైనా సంతోషము కలిగిన అతను పాటలు పాడుకోవాలి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? బాగా ఆలోచించండి. మీలో ఎవడైనను అంటే సంఘంలో ఎవడైనా రోగిగా ఉన్నాడు అని అనుకోండి, అతడు ఏం చేయాలంట? సంఘపు పెద్దలను పిలిపించాలి. అతడు రాకూడదు. నూనె తీసుకొని బాగా గుర్తుపెట్టుకోండి. నూనె తీసుకొని రోగిగా ఉన్నటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో సంఘం దగ్గరకు రాకూడదు. సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నాకు బాగా లేకుండా నేను ఉన్నాను, పెద్దలు ఎవరైనా ఉంటే నా ఇంటికి రండి అనాలి. అప్పుడు ఏం చేయాలి? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు నూనె ఎవరు తీసుకెళ్ళాలా? అంగపెద్దలు తీసుకెళ్ళాలి. అది ఇక్కడ. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇప్పుడు చెప్పండి, బాగలేనోడు నూనె తేవాలా, బాగున్నోడు బాగలేని నోడు దగ్గరికి నూనె తీసుకెళ్ళాలా? అంతే కదా. బాగున్నోడు అంటే సంఘపు పెద్ద మళ్ళా అతను, మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సంఘం పెద్ద అంటే ఎవరు? 60 ఏళ్ళు నిన్నోడు కాదు సంఘం పెద్ద. ఇక్కడ ట్రెజరర్ కాదు, చైర్మన్ కాదు, ఇంకొకటి కాదు. పెద్ద అంటే ఎవరనుకున్నావా? వయసులో పెద్దోడు గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. సంఘపు పెద్దోడు కూడా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పని ఆపేక్షించుచున్నాడు. దాన్ని పక్కన పెట్టేద్దాం. అది అధ్యక్ష పదవి. తీతుకు రాసిన పత్రికలోకి వెళ్ళండి. 1వ అధ్యాయం 5వ వచనంలో
నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం తీతుకు చెప్తున్నాడు పౌలు గారు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీకు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిరుక్రేతులో విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చు. పెద్దకున్న క్వాలిఫికేషన్ చూడండి, 65 ఏళ్ళు ఉండాలా, సంఘంలో అందరికన్నా వయసు పెద్దగా ఉండాలి, లేకపోతే ఆయన పోస్టు పలానాది అనే దాన్ని బట్టి నిర్ణయించాలా, లేకపోతే ఈ క్వాలిటీని బట్టి నిర్ణయించాలా? సంఘంలో పెద్దలు పిలిపించాలంటే పెద్దలు ఉండేటటువంటి సంఘం ఎలా ఉంటుందని అంటే ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట. ఒక సంఘంలో నువ్వు పెద్ద అని అంటే నువ్వు అమెరికా ప్రెసిడెంట్ కన్నా గొప్పవాడు అని అర్థం. మన ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ ఉన్నటువంటి పోస్టు అదే, ఇంకా వేరేది లేదు. దానికన్నా గొప్ప పోస్ట్ ఏదన్నా ఉంది అని అంటే అది సంఘపు పెద్ద. ఆ సంఘపు పెద్దకు ఉండవలసిన లక్షణాలను బట్టి పెద్దని నిర్మించాలి తప్ప వయసులో పెద్దవాడు ఐఏఎస్ రిటైర్డ్ అయ్యి మన సంఘానికి వస్తున్నాడు, ఈయనకి ఇంత శాలరీ వస్తుంది, ఈయన దీనికి చైర్మన్, ఈయన ఫౌండరు, ఈయన దశంభాగం, ఇట్లాంటి వాడు అసలు పనికే రాడు. ఆ పెద్ద లెక్కలో చేద్దాం, మా సంఘం పెద్ద ఒక ఉందండి అని అనుకుంటాడు. మేము అప్పుడప్పుడు సంఘాలకు వెళ్తుంటాం కదా, ఈ సంఘం పెద్ద పోయాడు రాంటుంటారు. అంటే వీళ్ళే కొంతమందిని ఏం చేస్తుంటారు, పెద్దలుగా నియమించేసి ఉంటారు అనమాట. దేన్ని బట్టి నియమించుంటారు? ఈ సంఘం స్థాపించినప్పటి నుంచి ఉందండి, అందుకని ఈమెవరు మాకు సంఘం పెద్ద. ఇలాంటి క్వాలిఫికేషన్స్ నువ్వు తెలుసుకున్నాడు, లేక నువ్వు నీకు నేర్పించినటువంటి. కానీ బైబిల్ చెప్పే వాస్తవమైన సంగతి ఏంటంటే ఎవడైనా నిందారహితుడు అంటే నిందలు ఉండాలి, ఆ నిందలన్నీ ఏమైపోవాలి, నిర్వీర్యమైపోవాలి. నిందలు లేవని కాదు దాని ఉద్దేశం, నింద రావాలి, ఆ నింద అతని మీద రుజువు కాకూడదు. నిందారహితుడును ఏకపత్ని పురుషుడును అంటే ఒక భార్యకే భర్త అయి ఉండాలి. దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వాడై ఉండాలి. అవిధేయుడు కాక, అవిధేయుడు కాక అంటే విధేయత చూపించేటటువంటి వాడుగా ఉండాలి. చిన్నవాడికైనా పెద్దవాడికైనా, దేవుడికైనా సంఘానికైనా కూడా ఏం చేస్తున్నారు, అతను విధేయుడుగా ఉండాలి. విశ్వాసులైన పిల్లలు గలవాడునై అంటే ఇది ఇతని మీదే కదా ఆధారపడినది. ఇతని కుటుంబం కూడా ఇతనికి సపోర్ట్ చేసే కుటుంబంగా ఉండాలి. పాయింట్ అర్థం కదా. ఇప్పుడు నేను పెద్దవాళ్ళనుకోండి, నా పిల్లలు ఏదో లవ్ చేసుకొని వెళ్ళిపోయినారు అనుకోండి, నేను ఎవరిని, నీకన్నా దరిద్రుడిని. ఆ లెక్కలకు అయిపోద్ది పరిస్థితి. ఇక్కడ నిలబడి చెప్పడానికి ఏమైనా అర్హత ఉంటుందా? ఉండదు. అలా చేయడానికి కూడా వీలు లేదు. అంటే అందుకని చెప్తాడు, ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఏడలో అది దొడ్డ పని అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, తన ఇంటి వారిని సరిగా చూసుకోలేనటువంటి వాడు సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు? నా ఇంటి వాళ్ళే నా మాట విన్నప్పుడు ఈ కార్యక్రమం అంతా ఎలా అప్పచెప్తావు, ఎలా చేయగలుగుతావు నువ్వు? వీటి విషయంలో మనకు క్లారిటీ ఉండదు అనమాట. పెద్ద కొడుకు ఎక్కడో ఉంటాడు, చిన్న కొడుకు ఇంకోడేడో ఉంటాడు, ఈమె ఎక్కడో ఉంటుంది, నేను మాత్రం ఇక్కడ సంఘాన్ని నడిపిస్తా ఉంటా. పాయింట్ అర్థమవుతుందా? ఇది ఎంత దరిద్రమైన క్వాలిటీ అని అంటే కూర్చున్న మీరు కూడా నన్ను అడగడానికి సాహసించవు. అంతేనా? అంతే, అలాగనే జరిగిపోతుంది. పెద్దోడు ఎక్కడో వాడు ఏం చేస్తాడో కూడా సంఘానికి తెలియదు, కానీ నేను మాత్రం ఇక్కడ ఫాస్ట్ ఉంది. చిన్నమ్మాయి ఎట్టపోతుందో తెలియదు దీనికి. ఒక రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి ఫ్యామిలీ ఉండదన్నమాట. అలా ఉండనప్పుడు అదనమాట. దేవుడు అదే, నలుగురు నీ కుటుంబాన్ని నువ్వు సరిగా చూసుకోలేవు, 400 మంది ఉన్న సంఘాన్ని ఎలా చూసుకుంటావు? ఇది దేవుని వాదన. నలుగురినే నువ్వు కంట్రోల్ పెట్టుకోలేనప్పుడు 40 మందిని ఎలా కంట్రోల్ చేయగలుగుతావు? చేయలేవు. అటప్పుడు నువ్వు అన్ఫిట్ ద లీడర్షిప్. నువ్వు నిలబడి చెప్పడానికి కూడా నీకు అర్హత లేదు.
అర్హుడు కాదు అసలు. అందువల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒక కుటుంబం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలా. అవును, ఇన్వాల్వ్ అవ్వాలి. పెద్ద అంటే అది నువ్వు పెద్ద అనుకోవడం కాదు, దేవుడు నియమించిన పద్ధతుల్లో పెద్దగా ఉండడం ఒకడు. ఆ లక్షణాలు ఉండాలి. నేను ముందుగా వచ్చాను, నా భార్య 4 పాటలు అయిన తర్వాత వచ్చింది అనుకోండి, సో ఐఎమ్ అన్ఫిట్ అంతే. ఇక్కడ నా కూతురు అంతా అయిపోయిన తర్వాత వచ్చింది అనుకోండి, దానికి మించినటువంటిది మరొకటి ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నవే మన దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో ఇవి చాలా పెద్దవి. అందువల్ల ఈ పదవి అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, ఇవన్నీ సక్రమంగా ఉంటేనే నిలబడి ఇక్కడ, లేదంటే కూర్చో నువ్వు కూడా అందరిలాగా వెనకాల కూర్చో, అటు వినేసి అదాన్ని పోతా ఉండవు. ఇవన్నీ ఏ ఏ బోధకుడి దగ్గర కూడా మనం చర్చించలేం. కొన్ని బోధకుడికి తెలుసు అంటే తెలుసు, తెలిసినా కూడా ఎందుకు నిలబడతాడు? ఆదాయం పోతుంది. ఏ ఆదాయం పోతుంది? సంఘస్థుల వల్ల వచ్చే ఆదాయం పోతుంది. ఎందుకంటే దైవభక్తి గొప్ప లాభ సాధనం కదా. సో అందువల్ల ఎక్కడ దీని గురించినటువంటి డిస్కషన్స్ జరగవు. ఏ సంఘంలో కూడా మీరు చూడండి, ఆయన ఫ్యామిలీ ఏంటి పరిస్థితి అని అంటే ఏం చెప్తారు సంఘస్థులు? గుసగుసలు ఆడతారు తప్ప పోయి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఉండదు. అందుకని ఎవరిని పిలిపించాలి? రోగిగా ఉన్నటువంటి వాడు అంటే సంఘపు పెద్దలను పిలిపించాలి, తన ఇంటికి పిలిపించాలి. పిలిచినప్పుడు ఏంట్రా ప్రాబ్లము, పలానా ఆయన పిలిచాడు కదంటే, అయ్యా ఆయన రోగిగా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు అన్నప్పుడు వీళ్ళే నూనె డబ్బా కొనుక్కొని పోవాలి. నూనె కొనుక్కొని వీళ్ళు పోయేసి రోగి దగ్గర కూర్చొని, ఏంటి నీ ప్రాబ్లం? ఇక మేము నూనె తెచ్చాం, నూనె రాసి అప్పుడు అతనికి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తుంది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నూనె మీరు తీసుకురావాలా నేను తీసుకురావాలా? అది లెక్క. మార్కు సువార్తలో కూడా అదే నూనె గురించి రాస్తున్నారు సార్. అది గురించి చెప్పండి సార్. చెప్పు. 6వ అధ్యాయము 13వ వచనం సార్. 6:13 చదువు. అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరుచుతుంది. ఇప్పుడు చూడండి, 5వ వచనం 12వ వచనం 11 ఇచ్చారు. ఏ స్థలమైన జనులు మిమ్మల్ని చేర్చుకుని అక్కడ మీ మాట వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండటం మీ పాదముందు క్రింద ధూళి దుడిపేది కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేక రోగులను స్వస్థపరుచుచుండిరి. ఇదేనా? ఎవరు నూనె తెచ్చుకున్నారు? ఎవరు రాసి స్వస్థపరుస్తున్నారా? అంతేనా? వాళ్ళు నూనె తెచ్చుకున్నారా? ఇక్కడ నూనె రాసి పదం అనే ఉంది, కానీ నూనె ఎవరు రాయాలన్న పదాన్ని గురించి మన యాకోబు క్లియర్ గా ఇచ్చారు కదా మనకి. అంతే కదా? నూనె రాచి అనేక రోగులను స్వస్థపరుచుచుండిరి. నూనె రాసి. ఈ మధ్య మా అన్నకు బాగా లేకుండా వచ్చిందండి. ఈ ఎక్కడో ఇన్ఫర్మేషన్ విన్నాడు, పలమనేరు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో మందు ఇస్తారంట, అది తాగేసి రావాలా. ఈయన మందు కలుపుకొని ఆడికి పోయి వాళ్ళ దగ్గర మందు చూపించింది, నేను తాగేస్తున్నాను నాకు బాగా అయిపోవాలంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఆడికి ఓళ్ళు ఇచ్చే ముందు తాగి రావాలన్నా, ఎక్కడి నుంచి మనమే మందు కలుపు వాళ్ళ దగ్గర తాగేసి రావాలా? పాయింట్ అర్థం అవుతుందా? సో ఇక్కడ యేసు ప్రభువు వారు పరిచర్య చేస్తున్నటువంటి కాలం ఇది. దీన్ని ఎలా మార్చేసారు? నేడు ఉన్నటువంటి ట్రెండ్ బోధకులు ఎలా మార్చేసినారు? మీరు నూనె తెచ్చుకోండి, మీరే రాసుకోండి. నూనె చల్లతారు సార్. కర్మల అనే గ్రామంలో సతీష్పాలైన ఒక పాస్టర్ చల్లతాడు, కానీ ఇక్కడ చల్లతాడు బాగా చల్లతాడు. అదే, కానీ ఇక్కడ చల్లే ప్రోగ్రాం లేదు. ఇక్కడ క్లియర్గా నువ్వు చదివిన దాంట్లో అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరుచుచుండేది ఏనుంది. నూనె రాసి అంటే ఏ దగ్గర నూనె ఉంది, రాస్తున్నారు, స్వస్థత జరుగుతుంది, పోతున్నారు. ఎందుకంటే ఎవరు ఈ పని కార్యక్రమం చేసింది ఎవరు? శిష్యులే కదా. ఆ శిష్యుల్లోనే కదా ఒక అతను యాకోబు అనేటటువంటి అతను. యాకోబు అనేటటువంటి ఆ శిష్యుల్లో ఒకడు. ఆ శిష్యుడైనటువంటి యాకోబే తన పత్రికలో రాస్తూ, ఇప్పుడు ఇంకా సంఘం ఏర్పడలేదు ఇక్కడ. ఏది? మార్కు సువార్తలో సంఘం ఏర్పడలేదు. సంఘం ఎప్పుడు ఏర్పడింది? పెంతెకోస్తు పండుగ నాడు సంఘం ఏర్పడింది. అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఏర్పడింది. ఇప్పుడు ఇంతకుముందు నూనె రాసే కార్యక్రమం ఆ తర్వాత కాలంలో జరగల.
సంఘం ఏర్పడిన తర్వాత సంఘం ఏర్పడిపోయింది. ఆ సంఘంలో మొదటి శతాబ్దంలోనే పెద్దలు కూడా ఏర్పడిపోయారు, స్వార్థికులు, పరిచారకులు. దేవుడు ఎలా సంఘాన్ని డివైడ్ చేశాడో తెలుసు కదా మీకు. అందులో పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, స్వార్థికులు ఉన్నారు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మళ్ళీ సంఘంలోకి వేస్తే. అందులో పెద్దలు ఏర్పడిన తర్వాత ఆ పెద్దలను గురించి నూనె గురించి లింక్ చేశాడు యాకోబు గారు. బాగలేనటువంటి వాడు ఉన్నాడు, అదే శ్రమ కలిగితే ఆ శ్రమ కలిగిన వ్యక్తే ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే వాడే కీర్తనలు పాడాలి. లేదు ఎవరికైనా రోగిగా ఉన్నాడా, సంఘపు పెద్దలకు ఫోన్లు చేయాలి, రండి రోగిగా ఉన్నాను నన్ను చూడండి అన్నాడు. మనం ఏంటంటే అతను పిలవకుండానే వాళ్ళ నోటి రోగిగా ఉన్నాడు కదా, మనం మీరు చూడకపోతే ఎత్తా అనుకుంటాం మనం, అదే కదా, అందుకని వెళ్ళిపోతాం. సో ఇదొక వర్షం. రోగి అని తెలిస్తే మనం పరామర్శిస్తాం, అది వేరే సంగతి. ఎందుకంటే మళ్ళా అంత్య తీర్పులో మళ్ళా నేను రోగిని మీరు చూడవచ్చిరా అని ఉంటాడు, అది వెళ్ళాలి. కానీ నూనె రాసే ప్రోగ్రాం పోకూడదు నువ్వు. నూనె రాసేది ఎప్పుడంటే అతను పిలవాలి, అతను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళాలి. నువ్వెవరై ఉండాలి, పెద్దయి ఉండాలి. పెద్దయి ఉండాలంటే ఏముండాలి, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ లేకపోతే నేను నూనె ఎత్తుకొని పోయినాను అనుకో, కుదరదు. నేను పెద్దను కాదు, నేను ఊరికే సువార్థికుడు. నా బ్రదర్ ప్రార్థనలో కూడా మాట్లాడాడు సువార్థికుడు అన్న పదం. సువార్థికుడు అంటే బాప్తిసానికి ముందు ఏ సంగతులు చెప్తున్నాడో అతనికి సువార్థికుడు అంటాడు. బాప్తిసం తిరిగి తీసుకున్న తర్వాత బోధించే సంగతులకు బోధకుడు అంటాడు. ఎందుకంటే నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటిని గైకొనవలనని వారికి బోధించండి అన్నాడు యేసుప్రభువు వారు. అంటే బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళకి బోధ జరగాలి, అది అపోస్తుల బోధ అన్నాడు. అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన చేయడం, రొట్టె విరవడం, ఈ కార్యక్రమాల్లో ఉండాలి. బాప్తిసం తీసుకోకముందు స్వార్థ ప్రకటన చేయాలి. అక్కడేమో స్వార్థికుల పోస్టు, తీసుకున్న వాళ్ళకేమో బోధకుల పోస్టు. అందుకని బోర్డులో కూడా బోధకులు మరియు స్వార్థికుడు అని రాయించుకున్నాను. ఎందుకంటే బాప్తిసం తీసుకునే వాళ్ళకి సువార్త చెప్తాను, తీసుకున్న తర్వాత వాళ్ళకి అపోస్తుల బోధం ప్రకటిస్తాను. అదే పెద్దయ్యానన్నా, పెద్దయ్యానా లేదు, ఆ స్థాయికి ఇంకా రాలా. పెద్ద అయితే మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, పెద్దలు ఉండాలి, మళ్ళీ పెద్ద ఉండకూడదు. మళ్ళీ మీరు బాగుంటుంది, ఒక్కడే ఉంటే ఎట్లా అవుతారు పెద్ద, కుదరదు. అంటే ఇద్దరు ముగ్గురునైనా కనీసం ఇద్దరునన్నా తయారు చేయగలగాలి సంఘంలో పెద్దలుగా ఉండడానికి. అప్పుడు పెద్దలను పిలిపిస్తే వాళ్ళు వెళ్తారే రోగిగా ఉన్నాడంటే మనం నూనె తీసుకెళ్ళాలని, అప్పుడు నూనె తీసుకెళ్ళి వానికి రాసి అతని గురించి ప్రార్థన చేయాలి. సో దేవుడు మెచ్చిన ప్రార్థన చేసుకుంది. దయగలిగింది మా కన్న తండ్రి, మీ కృపలో మమ్మల్ని ఆలోచింపజేస్తూ మీ యొక్క మాటలకు సంబంధించినటువంటి వివరాలు ఒక్కొక్కటిగా మేము ఆలోచన చేసి పరిశీలన చేసి ప్రార్థన కూర్చున్నటువంటి అవగాహన మీ కుమారుని ద్వారా మేము ఆయన మాటల్లో రాయబడినటువంటి మాటల ప్రకారం ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరి ద్వారా చేయాలో, ఎలా చేసేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో నూనె కూర్చున్నటువంటి అవగాహన అనేక సంగతులు మేము మాట్లాడుకున్నాం. నిబిడలమైనటువంటి మేము ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మని సహాయంతో ప్రార్థన చేయడం ఎలాగో కూడా మాకు నేర్పిస్తున్నాం. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడ లోపం లేకుండా చేసేటటువంటి మా యొక్క ప్రార్థనలో స్వార్థం లేకుండా అనేక మందిని గురించి మేము మీ గురించినటువంటి మీకు ప్రార్థన చేసేటటువంటి వాళ్ళంగా, అది కూడా మీ కుమారుని ద్వారా మేము అడిగేటటువంటి వాళ్ళంగా ఉండి సమస్తము ఆయన పేరట మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ ద్వారా మేము లభించేటటువంటి కార్యక్రమాలను మేము అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఇంకా అనేక మందిని యొక్క మార్గంలోకి తీసుకురావడానికి అందుకు కావాల్సినటువంటి పరిస్థితులను మీరు మాకు ఏర్పాటు చేయగలని కోరుకుంటూ మరొకసారి చేయవచ్చిన వీళ్ళందరినీ బట్టి జ్ఞాపకంలోకి తెచ్చుకోమని మళ్ళా మేము తిరిగి కలుసుకునేంత వరకు మాకు క్షేమము, సమాధానము, భద్రత అనుగ్రహించగలను. ఏదైనా దీవెనతో మమ్మల్ని నింపగలను. ఈ ప్రార్థనను మా రక్షకుడు మీ మాడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి కొంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ